ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇక్కడ అమలు పరుస్తామన్నారు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక ఇబ్బందులతోని రైతులు ఎన్నో వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈరోజు అది ఉంటే ఎంతో లాభం జరిగేది, అది చేయలేదు. కౌలు రైతుల అకౌంట్లో 12,000 రూపాయలు వేస్తామన్నారు. రైతు కూలీల అకౌంట్లో 12,000 రూపాయలు వేస్తామన్నారు. రైతు బీమాను వ్యక్తిగతమైన యొక్క బీమాను అమలు పరుస్తామన్నారు, అది చేయలేదు. బోనస్ను ప్రతి పంటకు 5,000 రూపాయలు, అట్లా 10 పంటలు. ఇది నేనేదో ఊరికే చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతోని మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ అనే పేరుతోని వాళ్ళు ఇచ్చిన యొక్క ఇది మీకు చూపెడుతున్నాను. వాళ్ళు చెప్పిన 10 పంటలకు ఏ పంటకు ఏ విధమైన ధర ఉన్నది, దానికి 500 రూపాయలు కలిపి ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేసిండ్రు. ఆ మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. మరి ఈ వాగ్దానం ఏమైందని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ రైతాంగం మిమ్మల్ని ప్రశ్నిస్తున్న, దీనికి ముందు సమాధానం చెప్పినాక 1000 ఉత్సవాలు చేయండి. మీరు చెప్పింది ఏమిటి? వరి ధాన్యానికి అన్నారు, సన్న ధాన్యం అని లేదు. ఇలా వరి ధాన్యానికి 500 ఇస్తామన్నారు. కానీ ఈ రోజు కేవలం సన్న ధాన్యం అని చెప్పి దానికి ఇంతవరకు అనేక మంది రైతులకు ఇంతవరకు అందలే. మొక్కజొన్నకి ఇస్తామన్నారు, కందులకు ఇస్తామన్నారు, సోయాబీన్కి ఇస్తామన్నారు, పత్తికి ఇస్తామన్నారు, మిర్చికి ఇస్తామన్నారు, పసుపుకి ఇస్తామన్నారు, ఎర్రజొన్నకి ఇస్తామన్నారు, చెరుకుకి ఇస్తామన్నారు, జొన్నలకు ఇస్తామన్నారు. మొత్తం 10 పంటలు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చింది. ఇంతవరకు ఒక్క పంటకు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏం విజయోత్సవాలు అంటున్నా నేను. దీని ముందు చెప్పండి, తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పినాక మీ యొక్క ఉత్సవాలు చేయండి. అదే విధంగా మీరు చెప్పిన యొక్క ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ లో మూతబడిన చక్కెర కర్మాలను తెరిపిస్తామన్నారు, పశువు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైందంటు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ లో పశు పరిశోధన కేంద్రాన్ని తీసుకొస్తే ఇవాళ రైతులకు ఎంతో ఉపయోగం జరుగుతున్నది. మీరు పశువు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, ఏమైందని నేను అడుగుతున్నాను. చక్కెర కర్మాగారాలను, నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామన్నారు, ఏమైంది? ఇవి నెరవేర్చకుండా అదే విధంగా ధరణిని రద్దు చేస్తామన్నారు, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు, భూ యాజమాన్య హక్కులకు అందించడం రక్షణ కల్పిస్తామన్నారు. ఇంతవరకు ఇవి నెరవేర్చకుండానే ఇవాళ ఏ పేరుతోని ఏ ముఖంతోని ఇవాళ విజయోత్సవాలు చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. మీ యొక్క ఈ అబద్ధాలు కట్టిపెట్టి ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పి రైతులకు చెప్పిన యొక్క వాగ్దానాలు నెరవేర్చు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అందుకోసం రేపు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ చేసే యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పైన చేస్తున్న యొక్క ఉద్యమంలో రైతుల విషయాలను కూడా ప్రధానంగా మేము ప్రస్తావించడం జరుగుతుంది. ఇవాళ రైతులకు ఏదైతే మీరు చెప్పిన విషయాలు నెరవేర్చు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.